ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా గులాబీలు గుత్తులు గుత్తులుగా ఎలాగొచ్చాయో, వేసవి కాలంలోనే ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చాయంటే చూడండి, మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ పెట్టేని. చూసారా ఎంత బాగుందో, గుత్తులు గుత్తులు వచ్చాయండి. ఇగో మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు పెట్టే. ఇవి పింక్ కలర్ అండి, ఈ గులాబీ రెండు మిక్స్ అయిపోయి ఇందులోనే ఇదొకటి వచ్చింది. చూసారు కదా ఇంత గుత్తులు గుత్తులు, ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా ఉంటాయండి. ఇగో గులాబీ ఆకులు, చిగురు చూసారు ఎలా వస్తుందో. ఇగో టమాటీలు చూడండి, బోల్డ్ టమాటీలు వచ్చాయి. గులాబీ చెట్టుని శుభ్రంగా ఇలాగా అంటుకొని ఉండిపోయండి, బోల్డ్ ఉన్నాయి. చెట్టుకి ఎంత దూరం పెట్టినా సరే ఈ చెట్టు దగ్గరికి వచ్చేస్తున్నాయి టమాటీలు. ఇంకటి అది ఎంత లాగినా సపరేట్ చేసినా సరే మళ్ళీ కలిసిపోతున్నాయి రెండును. గాలి వేస్తుంది కదండి, సాయంత్రం పూట ఎక్కువ గాలి వస్తుంది, గాలికి అవి ఇవి మిక్స్ అయిపోతున్నాయి. గులాబీను టమాటీ మొక్క తీసేద్దామంటే పాపం ఎంత ఫ్రెష్గా బాగా చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయో, అందుకనే తీయలేదు పాపం, ఎందుకు తీసేయడం అని. పువ్వులు చూసారా ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో. ఆకులు చూడండి, గులాబీ ఆకులు సేమ్ అలాగేనే. ఇంకటి చిగురు చూసారు కదా ఎలాగుందో. ఇక చిగురు వచ్చి ఇక్కడ మొగ్గ వస్తుంది. ఇంకా గులాబీకి మాత్రం కేర్ అయితే మాత్రం చాలా ఎక్కువ తీసుకోవాలండి. ఇలాగ చిన్న చిన్న ఎండిపోయిన ఆకులు లాంటివి ఏమున్నా సరే వెంటనే తీసేసుకోవాలి. తీసుకుంటే మనకి వెంటనే చిగురు వస్తుంది. మళ్ళీ గులాబీ పువ్వు తెంపినప్పుడు కూడా చూసారా, ఇక ఈ పువ్వు ఉందా, ఇది తెంపినప్పుడు ఇక్కడ కట్ చేసేయాలండి. ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి మనకి చిగురు వస్తుంది. చూసారా కదా, ఇక్కడ కట్ చేయాలి. ఒకటి వదిలి రెండు వదిలేసి, రెండు కనుపులు వదిలేసి ఇక్కడ కట్ చేసామంటే ఈ కనుపు దగ్గర మళ్ళీ చిగురు వెంటనే వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయదు మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు పెట్టి. చూసారు కదా, ఇది చూసారా ఫ్రెండ్స్, మందారం అండి. చూడండి ఎంత పెద్ద మందారమో. మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు కొనిసి తెచ్చాను. రోజుకో పువ్వు పోస్తుంది. నిన్న ఒకటి పూసింది, మొన్న ఒకటి పూసింది, ఈరోజు ఒకటి. మొన్న పువ్వుతోనే కొనిసి తెచ్చామండి. ఈరోజు నిన్న ఒకటి వీడింది, ఈరోజు ఒకటి వీడింది. ఈ పువ్వు చూస్తేనే చాలా సరదాగా ఉన్నదండి. చూసారా ఎంత పెద్ద పువ్వు వచ్చిందో. ఆకులు చూసారా ఎలా ఉన్నాయో, భలే ఉందండి కలరు. చెట్టు కూడా మొత్తం అంతా రెడ్ కలర్ వచ్చింది. చూసారా, దీనికి ఇంకా పాట్లో నేయలేదండి. 3 days అయిన తర్వాత వేద్దాము అని అందాక ఇందులో పెట్టాను బాల్టీలో. చూసారు కదా, ఇగోటండి ఇది అరటిపళ్ళు బెల్లము కలిపి ఇది మిక్స్ చేసుకొని మనం గులాబీ మొక్కలకి ఎచ్చుకుందాం ఇప్పుడు. అంతే, చాలా సింపుల్ అండి. ఇది మనం పెట్టుకొని ఇలా ఉంచుకున్నామంటే ఒక 3 months వరకు వాడుకోవచ్చు. ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. నాకు 1-2 నెలలు అయిందండి నేను ఇలా ఉంచాను. చూసారు కదా, ఇప్పుడు ఇది కలుపుకొని కొంచెం ఎక్కువ వాటర్లో కలుపుకొని ఇచ్చుకుందామండి. కొంచెం ఎక్కువ వేసాను కదా, గులాబీ మొక్కలకి 3-4 మొక్కలకి వేయచ్చు. చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఒక డొక్కు వేసాను కదా, వాటర్ ఒక 3-4 డొక్కులు వేసుకొని డైల్యూట్ చేసి ఇచ్చేయడమే. అంతేనండి, చాలా సింపుల్. గులాబీ మొక్కలకి ఇచ్చుకుందాం. చూసారా ఎంత బాగా విడుతాయో మొగ్గలు. ఇది చిన్న పువ్వేనండి, పెద్ద పువ్వు కాదు. అయినా సరే పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి. టమాటీలు చూసారా, పెద్ద పెద్ద టమాటీలు ఉన్నాయి. ఇంకటి దీనికి ఇప్పుడు ఈ వాటర్ ఇచ్చుకుందాం గులాబీ మొక్కలకి. ఈ టమాటీ మొక్కకి ఇచ్చిన చాలా బలం అండి. కాయలు ఇంకా పెద్ద పెద్ద కాయలు వస్తాయి. నెక్స్ట్ ఈ గులాబీ మొక్కకు కూడా ఇచ్చుకుందాం. ఒక 4-5 గులాబీ మొక్కలకి వేసుకోవచ్చండి మనం కలిపింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో.
చాలా బాగా పనిచేస్తుందండి. నేను దీంతో పాటు రోజు తప్పించి రోజు కిచెన్ వేస్ట్ అంతా నేను నానబెట్టి ఉంచుతాను ఒక 3 days 4 days. ఈ సమ్మర్లోనే కదా, తర్వాత మళ్ళీ మనం ఇవ్వలేము. అది మళ్ళీ రోజు తప్పించి రోజు గులాబీ మొక్కలకి ఇస్తూనే ఉంటానండి. చాలా బాగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.